వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కోటెక్స్లో డిపాజిట్ చేసినప్పుడు అకౌంట్లోకి వెళ్ళి కట్టాయి, అకౌంట్ ఆర్ బైనాన్స్ క్రిప్టోలోకి వెళ్ళి కట్టాయి, కోటెక్స్ వ్యాలెట్లో వాడపోతే నేను ఏం చేయాలో మీకు ఇప్పుడు క్లియర్గా ప్రాసెస్ చెప్తాను ఇన్ తెలుగులో. మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రాన్సాక్షన్ దగ్గరికి వెళ్ళి ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ట్రాన్సాక్షన్ చేసింది ఇక్కడ ఫెయిల్ అని చూపిస్తుంది కదా, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఇక్కడ మీద క్లిక్ చేయండి. దీని మీద ఈ మెసేజ్ ఐకాన్ మీద క్లిక్ చేసి కాంటాక్ట్ సపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. కాంటాక్ట్ కస్టమర్ సపోర్ట్ మీద క్లిక్ చేసి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఫండ్స్ హ్యాస్ బీన్ డెబిటెడ్ ఫ్రమ్ ద కార్డ్ వ్యాలెట్ అకౌంట్ బట్ నాట్ క్రెడిటెడ్ టు ద ట్రేడింగ్ బ్యాలెన్స్. దీని మీద క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి క్లిక్ చేయండి. ఇది ఫస్ట్ ఉంది కదా నాది, ఆ ట్రాన్సాక్షన్ ఐడి క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాలి. ఇది మీరు ఇప్పటిదాకా తీసిన స్క్రీన్ షాట్, ఇది ఫెయిల్డ్ అయినది, ఇంకా మీరు డిపాజిట్ చేసిన స్క్రీన్ షాట్, ఇవి రెండు పెట్టాలి ఫ్రెండ్స్. ఈ రెండు పెట్టి సెలెక్ట్ మీద కొడితే వీటిలో వచ్చేస్తాయి. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, అది కాపీ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఎలా ఉందో అలా పెట్టేసేయండి. నేను ఇచ్చింది ఇక్కడ పేస్ట్ చేయండి. ఎలా ఉందో అలా పేస్ట్ చేసిన తర్వాత మీ పేమెంట్, ఇంకా ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్ ఐడి, మీరు ఎంత పేమెంట్ చేశారో అది, ఇంకా మీరు ఏ మెథడ్తో ఫోన్పే చేశారో అది క్లిక్ చేసి సెండ్ ఏ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మీకు వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, వాడు రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత వాడి నుంచి ఒక రిప్లై వస్తుంది. ఒక 2 days తర్వాత, ఒక 24 hours తర్వాత ఒక రిప్లై వస్తుంది. ఆ రిప్లై ఏమని వస్తుంది, ఇలా ఒక రిప్లై వస్తుంది. ఏమని, వాళ్ళ దగ్గర నుంచి సపోర్టర్ నుంచి ఒక రిప్లై వచ్చింది. ఏమని, ద ఇన్ఫర్మేషన్ హ్యాస్ బిన్ ఫార్వర్డెడ్ టు ద ఫైనాన్షియల్ ప్రొవైడర్. అంటే మనం ఇచ్చిన స్క్రీన్ షాట్స్ ఇంకా పేమెంట్ వాళ్ళేది అనేది అలా ఫైనాన్షియల్ ప్రొవైడర్కి మనది వాళ్ళకి పంపిస్తారు. ఇట్లా ప్రాబ్లం వచ్చింది రాలేదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఒక నైదర్ 2-3 daysలో మనకి అమౌంట్ మళ్ళీ క్రెడిట్ చేస్తారు. డిపాజిట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్, క్రెడిటెడ్ టు యువర్ ట్రేడింగ్ బ్యాలెన్స్, థ్యాంక్ యూ ఫర్ పేషెన్స్. అంటే మీరు ఎప్పటివరకు ఏం చేయాలంటే, మీరు ఓన్లీ వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు అసలు వాళ్ళకి మెసేజ్ చేసి అంటే మెసేజ్ చేయొద్దు. వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళు ఏమవుతారంటే మీ రిక్వెస్ట్ అనేది వాళ్ళకి యాక్టివ్లో కనిపించదు. మీరు అందుకనే మీరు ఏమంటే మెసేజ్ చేయొద్దు. ఓన్లీ మీరు ఒక మెసేజ్ పెట్టి వాళ్ళ నుంచి రిప్లై వచ్చారో వెయిట్ చేయాలి. రిప్లై వచ్చితే ఒక 2 days తర్వాత మళ్ళీ మీరు ఒకవేళ మీకు వాడపోతే ఎనీ అప్డేట్ డియర్ అని పెట్టాలి తప్ప మీరు ఇంకా ఎక్కువ చెత్త మెసేజ్లు ఏం చేయొద్దు. చేస్తే వాళ్ళకి విరక్తి వచ్చేసి మన డిపాజిట్ అనేది కొంచెం లేట్ చేస్తారు. సో దట్ వై మీరు ఓన్లీ వెయిట్ చేయాలి అంతే. వెయిట్ చేస్తే పడతాయి, పక్కా పడతాయి. ఏంటంటే ఇది మన కోటెక్స్ ఫ్రెండ్స్, ఇది చాలా జెన్యూన్ యాప్. ఇలా అట్లా స్కామ్లు ఏం జరగవు. కాకపోతే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, పక్క ఒక 6 to 7 days అయితే వెయిట్ చేయాలి. అంత లోపే పడితే మీరు ఒక లక్ ఉంటే ఒక 2-3 daysలోనే వాడచ్చు. కాకపోతే వెయిట్ అనేది చేయాలి. నువ్వంటే మెసేజ్ చేస్తే డిపాజిట్లు అనేవి పడవు. సో దట్ వై మీకు ఇప్పటివరకు అర్థమైందని అనుకున్నా. ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ. మీకు ఏమన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, దాని మీద పక్కా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do like and subscribe.